ఒకవైపు ఎర్ర జెండా ఉద్యమం, ఇంకోవైపు నీలి జెండా ఉద్యమం, ఇంకోవైపు రాజకీయ ఉద్యమం అన్ని కలగలిపి ఒక్కడే చేస్తున్న ప్రజా నాయకుడు పల్లె నరసింహన్నను అన్న చేతుల మీదుగా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టి అన్న మీరు చప్పట్లు కొట్టాలి. పల్లె నరసింహన్న ఎవరో తెలియదు. నరసింహన్న పోరాటం, నరసింహన్న అటువైపు అన్ని సంఘాలతో పోరాటం చేస్తూనే ఇది జాతి బిడ్డగా కృష్ణతో 30 ఏళ్ళుగా పోరాటంలో కొనసాగిన అద్భుతమైన గాయకుడు అన్న. ఆయన అనుభవాన్ని, అన్నతో ఉన్న అనుబంధాన్ని, పాట చుట్టూ అలుగుతున్న జీవితాన్ని, సమాజంతో పెనవేస్తున్న జన విడదీయలేని అనుభవాలని తెలియజేయాలని, పంచుకోవాలని కోరుతున్నాను. ఆ కాదు ఓకే. ముందుగా మా అన్నగారికి హ్యాపీ బర్త్డే. ఎవరు చెయ్యి ఇంతసేపు అన్నం భుజం తట్టే ఎంత సంతోషంగా ఉంటుందో మీ అందరిని తట్టండి అనుకోవడానికి. మీరందరూ ఏదో రోజు ఫోటోలు తీస్తారు, దగ్గర ఉంటారు, అవునా కదా? నేను ఎప్పుడో ఒకసారి వస్తా. అది మీరు మా ప్రజానాట్య మండలి ఆఫీస్లో పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు, మళ్ళీ నాకేమైనా అవకాశం ఉన్నప్పుడు 6 గంటలు అవుతుంది బిడ్డపిల్లలు నువ్వు వచ్చే నువ్వు ఇచ్చే అని కళాకారులందరూ మొత్తం ఆయన డైరెక్షన్, ఎవరు మాట్లాడాలో ఆయన చేస్తాడు. ఏదో చెప్తే ఇక్కడ అక్కడికన్నా ఈ రోజు మొత్తం ఆ కళాకారులు అందరినీ కలిపినాడు. ఎక్కడెక్కడ ఓన్ తెలకుండా మీరు 6 వేల రానన్నాడు, 100 మంది పిలిచినాడు. నువ్వే ఒక్కనే రానంటాడు, ఆయన కూడా 10 మంది తీసుకురా అంటాడు. కానీ మొత్తం మీద మా కళాకారులు అందరినీ కలిపినటువంటి మా అన్నకు హ్యాపీ బర్త్డే అన్న. కానీ నాకు ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఒక చిన్న పాట పల్లె నరసింహను మరొకసారి ఎర్రజెండా పాటలు పాడేటువంటి పల్లె నరసింహ ఇంకొక వైపు వెళ్ళండి. పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తనగిలి, నెత్తురోసి పెంచుకున్న చేతులోని ఆపు నగిలి, ఎదుగుతున్న పొలము కేసే ఎరువులు నగిలి, పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నగిలి, ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచానికి అన్నమైనందుగా నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి నాగలి తీర్చినందుగా ఎదురా బండికి ఎదురీసెందుకో అందరి కళ్ళము తీర్చినందుగా మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్ష కట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతు ఎందరో ఆలుకున్న రాజు ఎవడు ఆపడెందుకో నల్లని కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుగా ఎత్తుగా బండికి ఎదురీసెందుకో కొందరి స్వార్థమో పంటనందుగా. ఈ పాటతో అయితే థ్యాంక్ యూ అండి. ఈ విధంగా అట్లాంటి కష్టం అనేది కానీ
రచయిత ఎవరు అనేది చెప్పుడు రాదు కాబట్టి గాయకులు ఎంత పోరాటం చేసినా అయిపోతారు. ఒక విషయం చెప్పాలి, వీళ్ళిద్దరు వీళ్ళాడుతున్నప్పుడు నన్ను రావని చెప్పి వీళ్ళిద్దరు ఒకదానికి నేను చెల్లెలు చెప్తాను సపోర్ట్. అప్పుడు ఏదైనా కళాకారం ఐక్యం ఉండాలంటే 1,00,000 గొంతులు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తోటి అందరిని కలుపుతున్నాడు అన్న. నేను సమాజ మార్పు కోసం కూడా అయితే నాకు ఇచ్చినటువంటి నేను ఆ మీటింగ్లో అయితే ఇంత పెద్దగా అయితే లేదా కల్చరల్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం లేదు, కళాకారులకు హక్కులు అనేటువంటి లేదు, కళాకారులు ఎట్లా బతకాలనేటువంటిది లేదు, కళాకారులు ప్రదర్శన చేయడానికి ఒక వేదిక లేవు. హైదరాబాద్ లో రవీంద్ర భారత్ తప్ప మిగతా జిల్లాలలో కళాక్షేత్రాలు లేవు. కళాకారులు ముసలిగా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రదర్శనలు ఎందుకంటే పల్లె నరసింహ మిట్టపల్లి మీ అందరూ ఎందులో ఉన్నాం కాబట్టి రాదేశం వేసినా ఏ వేసినా మంచిగా అందం కొడతాయి. అదే 70 ఏళ్ళు ఆయన ప్రదర్శనలు ఇవ్వడానికి పోతే పాపం వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడానికి చూడరు. కాబట్టి అలాంటి కళాకారులకు ఎట్లా బతకాలి అనేటువంటి దాంట్లో ఇప్పుడు రెండు అంశాలు కళాకారులలో ఉన్నాయి. కొంతమంది ఉద్యోగాలు కావాలంటారు, కొంతమంది ఉద్యోగ భద్రత లేదంటారు. వాళ్ళని ఫస్ట్ పర్మనెంట్ చేసి అవి గట్లా అయితే ఉద్యోగాలు వస్తాయి, మంచిగా ఉంటుంది. వీళ్ళకు కూడా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. 6,000 మంది అప్లై చేసుకుంటే 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 5,500 మంది ఇంకా బయట ఉన్నారు. మనమే 2,000, 3,000, 500 ఇస్తే సమస్య పోతుంది అంటున్నాం. ఇంకా 5,500 మంది ఉన్నారు కళాకారులలో, వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉందన్న. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కోసం కొట్లాడతాం. మనం ఏదైతే ఇప్పుడు ఒక నమ్మకం ఏంటంటే అన్న ఏదంటే అది అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు కానీ సమిష్టిగా కృషి చేస్తానని కోరుతూ, అక్కడైతే ఇంత పెద్దగా ఉద్యోగాలు కానీ అవన్నీ కానీ ఏవైతే చెప్పలేదు, ఉన్నా లేకున్నా ప్రజల కోసం పాట కళ కోసం కాదు ప్రజల కోసం అని ప్రజానాట్య మండలి బిడ్డగా నాకు బాధ్యత ఇచ్చినారు. ఆ బాధ్యత నేను ఖచ్చితంగా ఎదుర్కొంటా. మీరు అన్న ఇచ్చినటువంటి మందకృష్ణ నేను 10th లో 10వ తరగతి చదివేటప్పుడు మా ఇంటికి వచ్చిందన్న. సైకిల్ మీద తిరిగేది, అప్పుడంతా పోస్టర్లు అంతా సైకిల్ మీద ఉంది. ఆ సైకిల్ జాతర వచ్చిన సందర్భంగా అక్కడ దేవరకొండలో కలవడం జరిగినది. అక్కడ నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాంలలో కుల సంఘాలలో పనిచేయకుండా ఏదైతే వర్గాలు ఉంటాయో ఇప్పటికి కూడా పర్మనెంట్ కావాలని అంటున్నాం ఉద్యోగస్తులు. అయితే ఈ రోడ్డుకే కాడ, కాంట్రాక్ట్ పనిచేసే కాడ, వాచ్మెన్ల కాడ, ప్రతి ఆఫీస్ల కాడ ఇదివరకు ఏ ఆఫీస్ పోయినా ఈ మెట్లు ఎక్కినా ఆందోళన కనబడుతున్నారు. కానీ మన జాతి బిడ్డలు ఇంకా వాళ్ళు గేట్ తీసే కాడ వాళ్ళే ఉన్నారు, ఊకే కాడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే మా ఉద్యోగం ఎప్పుడు భద్రత అవుతుందో ఎప్పుడు బాగుపడుతుంది అంటున్నారు. వాళ్ళ మీద పాడినటువంటి పాట ఊరికి ఓను తీరదు, సావుకు ఓను తీరదు, పండగ సెలవులు ఉండవు, వీక్లీ ఆఫ్లు ఉండవు, ఊరికి పోవాలి సారు సెలవు అని అడగబోతే ఉంటే ఉంటూ లేకపోతే కూడా మీకు దానంటారు. తెలుగాని జీతమండి నేను కోరుతూ ఈ సందర్భంగా ఈ రోజు అన్న బర్త్డే నాడు మంచి కార్యక్రమం మన కవులను కళాకారులను గుర్తించినటువంటి అందరిని సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ కళాకారులను కవులను ఎవరు గుర్తుపట్టలేదు, ఇటువంటి పోస్టులు వస్తాయని అనుకోలేదు. కాబట్టి గుర్తించినటువంటి ప్రభుత్వాన్ని కానీ మాకు ఇచ్చినటువంటి సలహా మండలి కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఓకే శ్రమజీవుల హక్కులకై అసూలు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు, త్యాగ ఫలం మీ కర్మ ఫలం
పున్నమి వెన్నెలవేన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదకథల వాణి స్వరకథల వేణిము పొంగి మురిసె ఉల్లమల వాణి తారాల గోల దరుగులయాల సంబూరమాణి సింగిడి నేలాలే మోదుగు పూల వసంత వేళ తంగడు పూల బంగారు నేల జమ్మి కొమ్మ నా పాల పిట్టల కంతులేసయా చింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబుల ఇంపుగా పోసిన కవలవనంబులు ఎగిసి పారే నిన్ను ఏరులు గియాడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదకు ముద్రల పండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవర కొండ వేటి రాచకొండ పొరలు పాక తీరు దంగర పాద వర్తమానములు తెలిపిన మోద యాదగిరి నలు సన్న మొక్కులు జానుపాడు సై దండ సూక్తులు వడి కలబడి కుడి ఎడమల పడి గడిగ పోరులు దించిన కరములు పడి పడి పరుగులు పెట్టిరి సులములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల పరుగుల చెరువులు దూరం నల్లగొండ వరితని మాగానం పారేవాకులు పచ్చని గుంటలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వములు అనంతగిరులు భూమిన తాగిన సల్వ కొండలు తాంటూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయల గుప్పలరా రంగారెడ్డి నేలకు విలువ ఒకసారి నవ్వగా పరిణామాలకు సపోర్ట్ అవుతారా ఇదే నేను చెప్పినా నిరాంతరంగా నేను చెప్పినట్టు వినకనే ఒక్కటే పాట పాడాడు నాగరి కళ్ళలో కన్నీరెందుకో మనోడు చెప్పినట్టు నేనుంటే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న బెన్షాల పాట ఈయనతోనే ఉండేది. రామ్ తమ్ముడు బాగా ట్రై చేసినప్పుడు పాటించడానికి ఈయన పోతాడు అడవిలో అన్నదైనట్టు అదే పోతుంది పాడి నన్ను చెప్తే వచ్చి అద్భుతంగా పాడుతుంది. కానీ నువ్వు ఎర్రజెండతో పాటు నీకు ఇప్పుడు ఇచ్చిన గుర్చుతో పాటు మాకు కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి మాకు థ్యాంక్ యూ అన్న.
నేను పాటిస్తే 10 రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడ చేసి వచ్చి పాడిండు అన్న. ధన్యవాదాలు.